చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యూ. సంగమా, కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని విషయాలు మన అడుగులు వేయలేకపోతాం, కొన్ని విషయాలు ఆగిపోతాం, కొన్ని విషయాలు చచ్చుబడిపోయిన వ్యక్తులుగా మన మనసు పనిచేయదు, మన కాలు కదలవు, మన చేతులు రావు, ఒక చోటలా ఉండిపోతాం. నిజమే, మన జీవితంలో జరుగుతున్న విషయాలు బట్టి మానసిక ఒత్తిడిలో, శారీరక బలహీనతలో, మన జీవితంలో మన బిడ్డల విషయం కానీ, మన కుటుంబ విషయాలు కానీ, రిలేషన్షిప్స్లో కానీ, పరిచర్య కానీ, లేకపోతే ఉద్యోగం కానీ అలసిపోయినప్పుడు ఒక మూల మనం కూర్చొని ఉండిపోతాం, ఒక మూల మనం నిరాశపడిపోతాం. బైబిల్ గ్రంథంలో చచ్చుబడిపోయిన ఒక వ్యక్తి ఉన్నాడు. కాలు చేతులు పనిచేయక ఒక వ్యక్తి పక్షవాయువుతో బాధపడుతున్నప్పుడు తన జీవితంలో తన శరీరం కూడా చచ్చుబడిపోయింది, తన మనసు కూడా చచ్చుబడిపోయింది, తన లోపల ఏ ఆలోచన లేక నిరాశపడిపోయాడు. వెలుపల మాత్రమే కాదు కానీ లోపల మానసికంగా కూడా చాలా బాధపడుతున్నాడు. ఒకళ్ళు అడిగితే ఆ వ్యక్తిని, నీ జీవితం ఏంటి సంగతి, నీ జీవితంలో నువ్వు ముందుకి ఇంకేమైనా ఉందా అంటే ఏం చెప్తారో తెలుసా? ఈ పడక మీద ఉంటూ ఇలాగనే నేను చనిపోతానేమో, ఇలాగే నేను పైకి వెళ్ళిపోతానేమో అని చెప్పి చాలా నిరాశతో మాట్లాడుతున్నాడేమో. సామా, ఈ నిరాశతో మాట్లాడుతున్న జీవితంలో ఒక నలుగురు బైబిల్ చెప్తుంది, ఈ నలుగురు కూడా ఈయన కదలలేని వాడిని కదిలించారు. నిజం, ఈరోజు వెలుపల చాలామంది వెలుపల యేసు ప్రభు నమ్మక చచ్చుపడిపోయిన వ్యక్తులు ఉండిపోయారు. సంగమానికి ఒక మాట చెప్పనా, నీ జీవితంలో కూడా ఎవరో ఒకరు యేసే గురించి చెప్తేనే నీ జీవితంలో కార్యం జరిగింది. ఈరోజు నీ జీవితంలో చచ్చుబడిపోయిన పరిస్థితుల్లో ఉన్న నిన్ను ఎవరో ఒకరు యేసే గురించి చెప్తేనే నువ్వు తెలుసుకున్నావు. మరి నీకు ఇవ్వబడిన పని అదే కదా, నువ్వు కూడా ఎవరో ఒకరు చెప్పాలి కదా. నువ్వు ఉద్యోగం చేస్తున్న చోట, వ్యాపారం చేస్తున్న చోట, ఏ చోట అయితే దేవుడు నేను పెట్టాడో ఆ చోట అహిందులు ఉన్నారని చెప్పి వారికి దూరంగా వచ్చేసి వారిని ఇష్టపడక నువ్వు దూరంగా వచ్చేసి, లేదు మీతో మా బ్రతుకులేదని చెప్పేసి నువ్వు వారితో గొడవలు ఆడుతున్నావేమో. దానికి దేవుడు నేను పెట్టలే. అక్కడ దేవుడు నేను అక్కడ ఎందుకు పెట్టాడంటే వారితో కలిసి వారికి యేసు ప్రభువుని తెలియజేయడానికి. సగమా, బైబిల్ చెప్తుంది మనం లోకానికి ఉప్పై ఉన్నామని, లోకానికి వెలుగై ఉన్నామని. మనమే దీపం ఆర్పేసుకొని ఉప్పు వేయాల్సిన చోట ఉప్పు వేయకుండా లేదు ఇలాగనే ఉండండి అని చెప్పినప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? మన జీవితాన్ని దేని కొరకు దేవుడు నిర్ణయించాడో ఆ పనులు చేసుకుని వెళ్ళడం మన బాధ్యత. ఈ నలుగురు ఈ వ్యక్తిని మోసుకొని అమాంతంగా తీసుకెళ్ళడం ప్రారంభించారు. బలహీనుడు, బలం లేనివాడు ఈయనకు బలంగా మారారు ఈ నలుగురు కూడా. సంగమ చూడండి, వీరు తీసుకుని ఏసైతే తీసుకువెళ్తే యేసయ్య వీరి విశ్వాసం చూసి వీరిని మెచ్చుకున్నాడు. వీరి విశ్వాసం బట్టి సంతోషపడి ఆయన్ను, ఆ వ్యక్తి ఎవరైతే పక్షవాయువుతో బాధపడుతున్నాడో ఆ వ్యక్తికి యేసుప్రభు ఈ విధంగా చెప్తాడు, ఇదిగో స్వస్థపరచబడబోతున్నావు, నువ్వు లే, నీ పరుపెత్తుకొని ఇక లేచి వెళ్ళా. అది మాత్రం కాదు, దానికి ముందు ఒక మాట చెప్తాడు, నీ పాపములు క్షమించబడ్డాయి. నేను చెప్తున్నాను యువతి అన్న, దేవునికి ఒక్కనికి అధికారం ఇవ్వబడింది పాపములు క్షమించడం. సంగమా, దేవునికి కూడా పాపలు క్షమించడానికి లీగల్గానే క్షమించాలి, ఇల్లీగల్గా క్షమించకూడదు. చూడక ఒక టీచర్ తన బిడ్డ అదే క్లాస్లో ఉంటే, క్లాస్ టీచర్ అయితే తల్లి ఎలా ప్రవర్తిస్తుంది చెప్పండి? ఎలా ఒకలాగా తన బిడ్డకు మంచి మార్కులు రావాలని చూస్తుంది, ఫెయిల్ అయితే ఒక విధంగా పాస్ చేసేస్తుంది, ఒక 2 మార్కులు వేసి ఇది చేశారు. చూడండి, అది లీగల్ కాదు, ఇల్లీగల్. అది కొడుకు బాగా చదవట్లేందుకు ఒక 2 మార్కులు వేసి పాస్ చేస్తే మిగతా వారికి అందరికీ అలా చేయకుండా ఎందుకని వాడికి అలా చేస్తుంది? ఇల్లీగల్ పని, అది చెడు పని, మంచి పనే కాదు. రైట్గా ఎన్ని మార్కులు వచ్చి అన్ని మార్కులు వేయాలి. కొడుకైనా ఎవరైనా సమానంగా అందరినీ చూడాలి. సగమా, దేవుడు ఎలాగనే నేను నిన్ను క్షమించేస్తున్నానని చెప్తున్నప్పుడు ఇలాగే దేవుడు ఇల్లీగల్గా చేస్తున్నాడా? ఇలాగే లేనిపోని మార్కులన్నీ వేసేసి క్షమించేస్తున్నంటే లేదు. ఆయన క్షమాపణకు కారణం ఏదంటే నీ పాప నిమిత్తం, మనందరి పాపాల నిమిత్తం కూడా యేసు శిలువలో మరణించడం వల్ల మనకు క్షమిస్తున్నాడు. ఏదైనా ఒక మాట చెప్తున్నాను వినండి, యేసునందు విశ్వాసం ఉంచితే నీ పాపపు శిక్ష యేసు అనుభవించేశాడు శిలువ మీద. నీ క్షమాపణ కారణం ఏంటంటే యేసు ప్రభు శిలువలో నీ పాపాన్ని శిక్ష అనుభవించేశాడు కనుక ఇప్పుడు చెప్తున్నాడు, రా నేను క్షమించాను, ధైర్యంగా రా. నేను చెప్తున్నాను, యేసే నేను క్షమించాడు, దేవుడు నేను క్షమించాడు, నేను కోరుతున్నాడు వెనక్కి. ఆ రోజు
ఆ వ్యక్తి చెప్పిన ఒకానొక మాట ఏదంటే, నువ్వు క్షమించబడ్డావు, నువ్వు క్షమించబడ్డావు, లే నీ పరుపెత్తుకొని నడు. దేవుడు తన అవసరాన్ని మొదట తీర్చాలి, కానీ క్షమాపణ మొదట ఇచ్చాడు. చూడండి, నీవు క్షమించబడ్డావు అని చెప్పి మొదటి విషయం నువ్వు తెలుసుకోవాలి. రెండవది, ఆ తర్వాత దేవుడు నీకు అద్భుతం చేయడం ప్రారంభిస్తాడు. అర్థమవుతుంది యోధి అన్న, క్షమించబడ్డావు, క్షమించబడ్డావు. నీవు ఆ నలుగురు వల్ల ఒక వ్యక్తిగా అయిపో. విశ్వాసం ఉంచావు. ఇంకోటి విశ్వాసం ఉంచాలి నువ్వు, ప్రభువా నా పాపములు క్షమించబడ్డాయి. ఎప్పుడైతే పాపం క్షమించబడ్డాయి నమ్ముతావో ఇమీడియట్గా దేవుని కార్యం చూడబోతున్నావు. యోధి కళ్ళు మూసుకుంటావా, దేవుని ఘనమైన కార్యాలు నీవు నీ కుటుంబం చూడబోతున్నారు. మా తండ్రి నీకు వందనాలు. నీ బిడ్డలకు సమాధానం ప్రకటించుచున్నాను, ధైర్యమును ప్రకటించుచున్నాను, నెమ్మదిని ప్రకటించుచున్నాను, ఊహించని కార్యములను ప్రకటించుచున్నాను. దేవుని సమాధానంతో నీ బిడ్డలు ముందుకు నడుచుదురుగాక నా తండ్రి. నువ్వు సెలవిచ్చిన విధంగా ఇలా అయితే ఈ పక్ష వాయుగల వ్యక్తిని స్వస్థపరిచావు. స్వస్థతకు మునుపు నువ్విచ్చిన పాప క్షమాపణ బట్టి నీకు వందనాలు. నీ బిడ్డలు పాప క్షమాపణ పొంది నీ వారిని క్షమించావన్న ధైర్యంతో ముందుకు నడిచినట్లుగా వారి కన్నులు తెరవండి. నీ వారి పట్ల ప్రేమ కలిగి ఉన్నావు, కోపం లేవని ఆ ధైర్యం మనకు అనుగ్రహించి నడిపించబడదు. యేసు నామములో వారికి క్షమాపణ, వారి గొప్ప కార్యమును ప్రకటించుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ ఉదయాన్న దేవుడు గొప్ప కార్యాలు నీకు చేయబోతున్నాడు, గొప్ప కార్యముతో నడిపించబోతున్నాడు. నేను క్షమించాడు నమ్ము, ఆ తర్వాత గొప్ప కార్యం చేయబోతున్నాడు. God bless you. See you tomorrow.